హలో అండి, అందరికీ నమస్కారం. మా టెర్రస్ మీద ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేనండి దశావతారాలు. చిన్న గార్డెన్ అండి మాది. చక్కగా పూసేసాయి చామంతి పూలు. నైట్ క్వీను, వాము చెట్టు, ఓమ చెట్టు అంటారండి. దీనికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ కలర్ చూసారా? ఇది ఎంత అందమైన కలర్ అంటే మెరూన్ కలర్ కాదండి, దీన్ని ఏమంటారు, చాలా అందమైన కలర్ ఇది. ఇందులో కూడా పింకిష్ ఫ్లవర్లు. నేను సాయంత్రం తీస్తున్నాను వీడియో, మార్నింగ్ పూసి వాడిపోయింది. ఇది నాకు ఎక్కువ ఇష్టమైన చెట్టు. ఇది అండ్ ఇది చైనా బచ్చలి అంటారు. మందారం 2-3 రోజుల నుంచి బాగా పూసి ఇప్పుడే ఊరుకుంది పాపం. ఎల్లో చామంతి చూసారా ఎంత అందంగా ఉందో. మొన్నటిదాకా పైన వర్క్ నడిచింది, దానిలో ఉన్న చెట్లన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాయి. దీన్ని నేనైతే నెహ్రూ గులాబీ అంటాను, మరి మీరేమంటారో. దీని పెటల్స్ మందంగా ఉంటాయి, చాలా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఈ పువ్వు. ఇది బిళ్ళగన్నేరు. బిళ్ళగన్నేరులో ఒక టైపు బాగుంటుందండి. బిళ్ళగన్నేరులో చాలా వెరైటీస్ ఉంటున్నాయి. ఇవి చూడడానికి భలే అందంగా ఉంటున్నాయి. దీంట్లోనే ఒక పక్కకి ఒక చిన్న క్యాబేజీ చెట్టు పెట్టేసుకున్నాను. ఇందులో కూడా ఎల్లో చామంతి, ఇది రిక్క చామంతి అన్నమాట. అది ముద్దది, ఇది రిక్క చామంతి. ఇందులో ఈ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్, ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇందులో కలర్స్ ఉంటాయి. ఇందాక పింక్ కలర్ చూపెట్టా కదా నేను, అదొకటి ఇదొకటి. ఇందులో ఈ చెట్టు ఉంది, ఇది మా ఫ్రెండ్ మేడం ఇచ్చారు, చిట్టి చామంతి అని. చూడాలి అది పెరిగి పెద్దగైనాక ఏం ఫ్లవర్ వస్తుందో. ఇక ఇదంటారా, సువాసనలను వెదజల్లే తెల్ల లిల్లీ, తెల్ల చామంతి. ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ చూడండి అసలు. ఇంకా పూసేది ఉంది, ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఇది. మరువం దక్కగా దక్కింది ఇది. ఇంతకుముందు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా పెద్ద మడే ఉండేది. ఇప్పుడు మరవం కోసం ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. ఇది క్యాబేజీ గడ్డ వచ్చేయడానికి రెడీగా ఉంది. ఇది కూడా క్యాబేజీని. ఇది ఇన్సులిన్ చెట్టు అంటారండి. ఇది చిలక చెట్టు. ఈ ఫ్లవరు చిలుకలాగా వస్తుంది, చిలుక షేప్లో వస్తుంది. మొగ్గ వచ్చింది, ఇంకా ఫ్లవర్ రాలేదు. ఇది పింక్ కలర్ నూరు వరహాలు. ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్నాయి చెట్లు. చాలా డిస్టర్బ్ అయిపోయినాయి ఈ వర్క్ తోటి. చెట్లన్నీ కూడా చచ్చిపోయినాయి. మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చెట్లన్నీ కూడా వర్క్ ఎక్కువైపోతుంది. చూసారా ఇది ఎంత అందమైన ఫ్లవర్.
ఇట్లాంటిది నా దగ్గర ఇంకోటి వైట్ది కూడా ఉంది. మొన్న ఇక్కడ పెద్దపల్లిలో ఈ చెట్టును అడిగితే 450 చెప్పాడండి. నేను హైదరాబాద్లో ఇది 150కి తెచ్చుకున్నాను. సరే వద్దులే, అక్కడే తెచ్చుకుందామని ఊరుకున్నా. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ లిల్లీ, ఆరెంజ్ కలర్లో చాలా పెద్దగా వస్తుంది. ఇది చూసారా, ఇది చెట్టు. ఈ ఆకు పెద్దగా అయితే మొత్తం పింక్ కలర్లో ఉంటుంది ఆకు. ఇందులో కొంచెం మెంతికూర వేశాను. వంకాయ చెట్టు, దీనికంతా పురుగు వచ్చింది, దీన్ని తీసేసాను అనమాట. మొత్తం చీడ వచ్చింది. ఈ చీడతోటి మిగతా చెట్లు కూడా ఖరాబ్ అవుతాయనే ఉద్దేశంతో తీసేసాను. కానీ మళ్ళీ ఇందులో కొన్ని వంగ చెట్లు పెట్టాను. చూసారా ఎట్లా వస్తున్నాయో, ఎంత గుత్తులు గుత్తులు వంకాయలు. నేను చెప్పా కదా ఇందాక, అక్కడ ఎల్లో కలర్ ఉంది, ఇక్కడ కనకాంబరం కలరు, ఇంకోటి పింక్ కలర్ ఒకటి ఉంది నా దగ్గర. 3 కలర్స్, వైట్ కూడా ఉంది. ఇందులో టమాటా ఉంది. ఈ టమాటా చెట్టు తీసేసాను. వ్యూ చూపిస్తాను చూడండి, మా టెర్రస్ మీద వ్యూ. చాలా ప్రశాంతమైన వాతావరణం. చిన్న చిన్న బొమ్మలు గీసుకున్నాను ప్రతి పిల్లర్ మీద కూడా. ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. ఇదండి సంగతి. ఎట్లా ఉంది కమెంట్ చేయండి. మీకు నచ్చిందా? ఓకేనండి, థ్యాంక్ యూ.